చైనాలో మనకి గత వారం రోజులుగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం, ఈ సాధారణంగా చలికాలంలో వచ్చేటటువంటి రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, అవి మామూలు దానికంటే కొంత ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక న్యూస్. రెండో న్యూస్ ఏంటంటే, ఈ సర్జ్‌కి అలాగే అవుట్‌బ్రేక్‌కి ప్రధానమైనటువంటి కారణంగా పేర్కొనబడేటటువంటి 4 వైరస్‌లు. ఇది ఒకటే కాదు. హెచ్ఎంపీవీ ఆ 4లో ఒకటి. హెచ్ఎంపీవీ, ఇన్‌ఫ్లుయెన్జా ఏ, అలాగే ఇంకా ఒక 2 వైరస్‌లు ప్రధానంగా ఈ సర్జ్‌కి కారణమయ్యాయని మనకు వస్తున్నటువంటి వార్తలు. ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సిందేంటంటే, ఈ శ్మశానాలు నిండిపోయాయి, ఈ హాస్పిటల్స్ నిండిపోయాయి. వీటన్నిటికీ మన దగ్గర ఆధారాలు లేవు. ఇవి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏవో క్లిప్పింగ్స్, అది కూడా పాత క్లిప్పింగ్స్ని రీసైకిల్ చేసి వాటిని పెట్టి, మరి అది ఏ ఉద్దేశంతో ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారో మనకు తెలియదు కానీ, బట్ డెఫినెట్గా ఇది మనందరినీ కొంత భయాందోళనకి గురి చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ న్యూస్ అనేది మనకి క్రెడిబుల్ సోర్సెస్ నుంచి వస్తుందా లేదా. ఇంతవరకు అయితే మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, లేకపోతే చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కానీ ఏ రకమైనటువంటి ప్రకటన దీని గురించి చేయలేదు. ఇప్పుడు సర్జ్ ఏదైతే చూసామో అది సాధారణ స్థాయి, అలాగే మనకి ఒక పర్టికులర్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో అంతవరకే ఉన్నాయి. అంతేగాని ఏదో చాలా పెద్దగా ఏదో జరిగిపోయింది అనేటటువంటి సూచనలు అయితే మనకు ప్రస్తుతానికి లేవు.